హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఎన్వి న్యూస్ వ్లాగ్స్. సో ఇవాళ వీడియోలో మా నియాన్స్ డైలీ రొటీన్ ఫుడ్ ఏంటో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను. సో మార్నింగ్ అయితే నేను డైలీ రాగి ఇడ్లీ ప్రిఫర్ చేస్తానండి. 3 days రాగి ఇడ్లీ, 3 days నార్మల్ ఇడ్లీ అలా పెడతాను. ఆయిల్ ఫుడ్ మోస్ట్లీ దగ్గరికి రానికపోవడమే మంచిది. 8th month నుంచి లిమిట్ పెంచుకుంటూ రావాలి. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అనేది మనకే కొంచెం గ్యాస్ తనినట్టుగా అట్లా అనిపిస్తుంది. ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలుస్తుంది. సో మనమే వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫుడ్ అయితే వాళ్ళకి హెల్త్కి మంచిది అని తెలుసుకొని చేసుకోవడం. సో అందులోనూ నేను వెండి బౌల్లోనే యూస్ చేస్తాను మోస్ట్లీ, ఎందుకంటే దాంట్లో ఐరన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. ప్రజెంట్ నియాన్స్కి 6th month కాబట్టి 6 to 7 month వరకు మార్నింగ్ ఇడ్లీ పెట్టడమే మంచిది. సో నియాన్స్ కూడా చాలా హ్యాపీగా తినేసాడు. సో ఇదేనండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే 11 ఆ టైంలో నైట్ డిన్నర్ కోసం బాదం, వాల్నట్స్, క్యాషు అలాంటివి నానేసి పెట్టుకుంటాను. మోస్ట్లీ 6 to 7 hours నానాలి. సో అదే అండి. నెక్స్ట్ 11:30, 12కి అలాగా లంచ్ టైం అనమాట. లంచ్కి అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఉగ్గు ప్రిపరేషన్ వీడియో చేశాను కదా, ఆ ఉగ్గు పిండిని వాటర్ యాడ్ చేసి జస్ట్ లిటిల్ సాల్ట్ యాడ్ చేసి పెడతాను. నియాన్స్కి నేను పెట్టే ఫుడ్లో చాలా ఇష్టమైనది ఏంటి అంటే ఉగ్గు పిండేనండి. చాలా ఇష్టంగా తింటాడు, చాలా హ్యాపీగా తింటాడు, నన్ను విసిగించకుండా తినేస్తాడు. టీవీ అలాంటివి దగ్గరికి రానియకుండా, కొంతమంది తొందరగా తినేయాలి, నాకు పని కావట్లేదు, విసిగొస్తుంది అని కొంతమంది ఫోన్స్, టీవీస్ అలాంటి అలవాటు చేపించేసి తినిపించేస్తారు. కానీ మనం పెట్టాము, వాళ్ళు తిన్నారనే కానీ వాళ్ళ హెల్త్కి పడదు. ప్లస్ ఏంటంటే వాళ్ళకి తిన్నామన్న తృప్తి కూడా ఉండదు, కడుపు నిండినట్లు ఉండదు. సో అది కొంచెం గుర్తుపెట్టుకొని చేసుకుంటే మంచిది. నెక్స్ట్ స్నాక్స్కి అయితే నేను డే బై డే 1 day యాపిల్ లేదంటే అరటిపండు అలాంటివి యూస్ చేస్తాను. డే బై డే నెక్స్ట్ బిస్కెట్స్ అలాంటివి యూస్ చేస్తాను అనమాట. డైలీ ఒకటే పెట్టడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం రొటీన్గా ఉంటుంది. సో వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా. సో బనానా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. నెక్స్ట్ ఇదేనండి, కొంచెం తను విసిగిస్తాడనమాట. ఏంటంటే దీంట్లో చాలా ఐటమ్స్ యాడ్ చేస్తాం కదా, అది టేస్ట్ లాస్ట్కి ఎలా వస్తుందో కానీ కొంచెం ఇది ఇష్టం లేనట్టుగా తింటాడనమాట. బట్ నేను ఓపిక్గా పెడతాను కాబట్టి ఓకే, పర్లేదు. సో యాపిల్, క్యారెట్, వీలైతే బీనీస్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసి దాన్ని మిక్సీకి పట్టేయాలి. ముందుగా మనం మార్నింగ్ నానేసుకున్నాం కదా బాదం, వాల్నట్, వాటిని కూడా యాడ్ చేసి లాస్ట్లో మిక్స్ చేసి పెట్టేటప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల కొంచెమేనండి, ఎక్కువ కూడా పెట్టకూడదు, పొట్ట ఉబ్బరం వస్తుంది. సో వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి మదర్స్ కొంచెం నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ హెల్త్కి ఏది మంచిది, ఏది చెడు మీరే కనుక్కొని చేయండి. ఓకే, బాయ్.